కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. మొన్న ఆర్సెలర్ మిత్తల్, నిన్న రిలయన్స్, నేడు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇలా దిగ్గజ సంస్థలన్నీ రాష్ట్రానికి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో రామాయపట్నంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ సిద్ధమైంది. ఈ మేరకు 6,100 కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్ఎస్ఈకి రాసిన లేఖలో ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. భారత పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లో రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ 4వది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. 6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజికి మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సెబీ రెగ్యులేషన్స్ 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిపామంది. ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డీపీఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయని పేర్కొంది. పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఎస్ఈని కోరింది. బీపీసీఎల్ లేఖను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వానికి ఇదో నిదర్శనమన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రం క్రమంగా ఊపందుకుంటూ అసమానమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. గుజరాత్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా దాన్ని అధిగమించి బీపీసీఎల్ను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం సఫలమైంది. సంస్థ ప్రతినిధి బృందం ప్రాజెక్టు ఏర్పాటుకు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలు పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత సమీపంలో పోర్ట్, రిఫైనరీ ఏర్పాటుకు అందుబాటులో అవసరమైన భూములు, ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టివ్ విధానంలో బెర్త్ను కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5,000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన 6,100 కోట్లలో భూసేకరణ ఖర్చుపోను, మిగిలిన 4,600 కోట్లను ఇతర అవసరాల కోసం వెచ్చిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 1,00,000 మందికి, పూర్తయిన తర్వాత 5,000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశముంది. ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ప్రస్తుతం తనకున్న 3 రిఫైనరీల ద్వారా ఏటా ప్రపంచంలోని 6 ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర శుద్ధి చేస్తోంది.